నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతావని 15 ఆగస్టు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జరుగుతున్నటువంటి ఈ శుభతరుణంలో భరతమాత గొప్పతనాన్ని మనం కూడా ఒక్కసారి స్మరించుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో మరి వారితో మాట్లాడి భరతమాత గొప్పతనాన్ని, భారతదేశ ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఈ అకేషన్ రోజు మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ మీరు చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు నేనే చెప్తాను కదా, కొంచెం రొటీన్కి భిన్నంగా స్టార్ట్ చేద్దాం. సో మీరు. నా పేరు కీర్తన అండి. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ అండి. సో ఇప్పుడు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో ఉన్నారు కదా, ఆపర్చునిటీ ఎలా వచ్చింది? తెలియడం జరిగింది, అంటే ఆడిషన్స్ జరుగుతున్నాయని. సో ఆన్లైన్లో పంపించాను అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ టు ది నెక్స్ట్ రౌండ్స్. అలా అవుతూ అదే థియేటర్ రౌండ్ వరకు వచ్చాను అండ్ గోల్డెన్ టికెట్ వచ్చింది. ఆడిషన్స్ అయ్యి టాప్ 12కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓ సూపర్, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనము. నెక్స్ట్ మీ నేటివ్ ఎక్కడ? నేను హైదరాబాద్. ఓకే. సో ఇష్టమా మీకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకుంటున్నాను. సో మీరు? అందరికీ నమస్కారం. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ నా పేరు అనిరుద్ధేశ్వరం. నేను చెన్నైలో ఉంటానండి, బట్ కర్నూలు నా స్వస్థలం. ఓకే. సో చెన్నై నుంచి ఇక్కడ తెలుగు ఇండియన్ ఐడల్కి ఎలా రావడం జరిగింది? అసలు నా ఫ్రెండ్స్ నన్ను పుష్ చేసి ఇక్కడ పాడించడం జరిగింది. సో వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు సంగీతం? చిన్నప్పటి నుంచి. ఓకే. సో ఈ ఆపర్చునిటీ ఉందని మీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది, ఇక్కడికి వచ్చారు? వాళ్ళే తీసుకొచ్చారు. నైస్. సో మీరు? అందరికీ నమస్కారం. నా పేరు సాయి వల్లభ అండి. మా ఊరు నంద్యాల. సో నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అండ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆడిషన్కి నేను వచ్చినప్పుడు లైక్ ఓపెన్ ఆడిషన్కి వచ్చాను. వచ్చి ఇచ్చాను, లైక్ థియేటర్ రౌండ్ వరకు వచ్చాను. థియేటర్ రౌండ్ వరకు కాదు, లైక్ అదేంటది స్టూడియో రౌండ్లో గోల్డెన్ మైక్ వచ్చింది నాకు. అండ్ డైరెక్ట్గా టాప్ 12కి సెలెక్ట్ అయ్యాను. నువ్వుంటే నా జతగా సాంగ్ పాడి. ఓకే. సో అయితే మనం కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఈరోజు 15 ఆగస్టు వేడుకలు ఎంత బాగా జరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. ఒక్కసారి మీ అందరూ కలిసి ఒక మంచి జాతీయ గీతాలాపన చేయండి. నానని నానా నానని నానా నానని నానా నానన నానా నానన దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. ఎక్సలెంట్ కదా. అసలు దేశభక్తి గీతాలు పాడగానే ఒక ఇది వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడ లేని. సో మీరు మామూలుగా ఇండియన్ ఐడల్ గురించి మనం మాట్లాడదాము. అంటే అటు తమన్ గారు కావచ్చు, ఇటు గీతా మాధురి గారు, ఇద్దరికిద్దరే లెజెండ్స్. అంటే ఏ రంగంలో వాళ్ళు. సో వాళ్ళ ముందు పార్టిసిపేట్ అంటే వాళ్ళ ముందు మీరు పర్ఫామ్ చేయడం అనేది ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని మీట్ అయ్యారా? అంటే ఆడిషన్స్లో వాళ్ళు పాట పాడే ముందు కూడా గీతక్క మాట్లాడారు. లైక్ టెన్షన్, నర్వస్నెస్ అంతా కూడా
అక్కతో మాట్లాడిన వెంటనే కొంచెం తగ్గింది, అంటే ఒక ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు. అండ్ ఓకే తర్వాత చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, ఇంకా బాగా మాట్లాడారు. ఓకే. అంతకుముందు ఎక్కడైనా పాడిన అనుభవం ఉందా? లేదు, ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ ప్లాట్ఫామ్. లేదు. ఓకే, నేను పాడిందా? పాడితే తీగలో పాడాను. ఓకే ఓకే. సీజన్ 20th ఫస్ట్ రన్నర్ అప్. ఓ సూపర్ సూపర్. ఆ తర్వాత ఇక్కడ తెలుగు. ఓకే. సో తెలుగు ఇండియన్ ఐడల్లో ఫస్ట్ పాడిన పాట గుర్తుందా? ఆడిషన్కి వెళ్ళినప్పుడు పాడిన పాట గుర్తుంది. ఓకే, మా కోసం పాడతావా? ఎంత ముద్దుగున్నాడే, ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే, అల్లాదింది పని నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడించాడే వరకంట, పిల్లాడి బుగ్గశంలా పిల్లాంటిదంట, కొరకాలే గాని కొరికి తింటా, చూపుల్లో దాచినాడే ఏదో తోట, నన్నుట్ట కాల్చినాడే టా 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 టా. ఈస్ సో క్యూట్, ఈస్ సో స్వీట్, he's so handsome, he's so cool, he is so hot, he's just awesome. సూపర్ కదా, బాగా పాడింది కదా. సో భరత్ మీరు చెప్పండి, మీరు ఆడిషన్కి వచ్చినప్పుడు ఎలా ఉంది? గీతా మాధురి గారు కానీ తమన్ గారితో కానీ ఎన్నో, అంటే వాళ్ళు మీరు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో రకాల కరెక్షన్స్ కూడా చెప్తూ ఉంటారు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆడిషన్ నేను బేసికలీ అంటే షోకి వచ్చిన మెయిన్ రీజన్ నాకు తమన్ గారు అండ్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ ముందు పాడే ఛాన్స్ ఉంటుందని నేను ఈ షోకి వచ్చాను. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ప్రేమ ప్రేమ సాంగ్ పాడినప్పుడు తమన్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్, అంటే లైక్ మమ్మల్ని హెవెన్కి తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చామని కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఒకసారి మమ్మల్ని కూడా తీసుకెళ్ళరాదు? నన్ను నేనే మరచిన నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియా నా గోడు, ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలో నది చేరింది, నేనున్న సంగతే మరిచింది, ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి, రావా నా వాకిట్లో, నీకై నేవేచానే, నన్ను నేనే మరచిన నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియా నా గోడు, ప్రేమ. నిజంగా చాలా అద్భుతంగా పాడారు. సో మీరు అనిరుద్ గారు చెన్నై నుంచి వచ్చారు, మీ ఫ్రెండ్స్ పుష్ చేశారు, సెలెక్ట్ అయిపోయారు, ఇప్పటి వరకు కూడా ఎపిసోడ్స్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు, ఎన్నో పాటలు పాడుంటారు. సో మీకు వచ్చినటువంటి, అంటే మీకు నచ్చిన బెస్ట్ సాంగ్ ఏంటి మీరు పాడిన వాటిలో? జడ్జెస్ అదే పాటకు మెచ్చుకోవడం జరిగిందా? చాలా పాటలు ఉన్నాయి జడ్జెస్ నుంచి మంచి అప్లాజ్ వచ్చిన పాటలు. నాకు పర్సనల్గా నచ్చిన పాట అయితే ఎందుకు చింతకి వస్తావు ఫ్రమ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అది నాకు అంటే లిరిక్స్ పరంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. అండ్ అది ఎందుకంటే కొంచెం హార్ట్కి క్లోజ్గా ఉన్న పాట లాగా ఫీల్ అయ్యాను పాట వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు అండ్ పాడేటప్పుడు. సో దట్ ఈస్ మా కోసం. ఎందుకు చింతకి వస్తావో, ఎందుకు చేయొదిలేస్తావో, స్నేహమా చెలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమా ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. సూపర్. సో నెక్స్ట్ వల్లభ,
మీకు అప్లాజ్ వచ్చిన సాంగ్ ఏదైనా? అపరిచితుడు సినిమాలో ఓ సుకుమారి సాంగ్. అయితే దీని ముందు మీరు ఆడిషన్ కూడా ఇలానే సిగ్గుపడుకుంటూ బిడియంగా ఇలానే ఉన్నారా మీరు? అప్పుడు వేరే వాళ్ళ బయటకు వచ్చారా? అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? ఓకే, సరే. అప్పుడప్పుడు వచ్చే వల్లభని ఇప్పుడు బయటికి తీసుకురండి, ఆ పాట పాడండి. ఓకే. ఓ సుకుమారి ఓ శృంగారి నా అలంగారిని, ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారిని ఏ కుమారి 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 నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే కుమారి, నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే, నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే, రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి కుమారి, నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. సో ఇలా పాడారు కాబట్టి సెలెక్ట్ చేశారు వెంటనే, మాట కూడా మాట్లాడే పని లేకుండా. అయితే కమింగ్ బ్యాక్ టు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్ళిపోదాం. మన చైల్డ్హుడ్లో అదొక డిఫరెంట్ సెలబ్రేషన్స్ ఉంటాయి, స్కూలింగ్లో కానీ లేకపోతే కాలేజ్ డేస్లో కానీ. ఆగస్టు 15 వచ్చిందంటే ఎంతో బాగా మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. స్కూలింగ్లో అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి. అంటే ఆగస్ట్ 15th రోజున మార్నింగ్ నుంచి మొత్తం క్లాస్ అంతా హల్చల్ ఉండడం, బోర్డుల మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అవన్నీ రాయడం, ఇంకా పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, కాంపిటీషన్స్లో పాల్గొనడం, చాలా ఒక ఫెస్టివల్ లాగా స్కూల్లో అదొకటి. సో స్కూల్ డేస్లో బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రైజులు కూడా ఎన్నో వచ్చి ఉంటాయి కదా. బెస్ట్ ఏ పాట పాడితే నీకు అప్పుడు ప్రైజ్ వచ్చింది? భరతావని పావని అన్నట్టు అదొక సాంగ్, ప్రైవేట్ సాంగ్. అది స్కూల్లో నార్మల్గా పాడుతుంటే మీరు ఒక్కళ్ళే పర్ఫామ్ చేసేవాళ్ళ లేకపోతే గ్రూపా? అంటే అప్పుడు ఎప్పుడో ఒక్కొక్కదాన్ని, అప్పుడప్పుడు గ్రూప్స్. ఓకే, సో మీరు పాడిన భరతావని మా కోసం వినిపించండి. భరతావని పావని బహు సుందర రూపిణి, నీ పిల్లలు అర్పించే నీ రాజనమిదిగో, నీ రాజనమిదిగో, పసని సని 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 రిసా నిసప సప మప 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 మతప సా. అంతే. సూపర్, సో క్యూట్. అప్పుడు ఈ పాటకైనా ప్రైజ్లన్నీ వచ్చినవి? ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నావు సంగీతము? చిన్నప్పటి నుంచి అండి. క్లాసికల్ అయితే 2nd grade నుంచి నేర్చుకుంటాను. ఓకే ఓకే. సో అంటే ఇంట్లో ఎవరికైనా ఉందా నేపథ్యం, సంగీత నేపథ్యం? అంటే ఇష్టం అందరికి మ్యూజిక్ అంటే, కాకపోతే ఎవరు నేర్చుకోలేదు. ఎవరు ప్రోత్సహించారు? ఫ్యామిలీ, అమ్మ నాన్న, తాతగారు, అమ్మ. సో ఇప్పుడు నిన్న అలా చూసి వాళ్ళ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ ఫీలింగ్, ప్రౌడ్గా, హ్యాపీగా. ఓకే, అంటే ఇలా ఇలా పాడాలి ఇలా పాడాలని ఏమైనా చెప్తూ ఉంటారా? ఎమోషన్స్ గురించి వాళ్ళకి తెలిసింది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో భరత్ గారు మీరు స్కూలింగ్ నుంచి కూడా పాటలు పాడుతున్నారు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా అన్నారు కదా మీరు కూడా సంగీతం. ఏ సంగీతం నేర్చుకున్నారు మీరు? నేను ఫస్ట్ కర్ణాటక క్లాసికల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నా 3rd standardలో. అప్పటి నుంచి తర్వాత నేను 2015లో లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే, యా, సో అలా ఇంకా నా మ్యూజిక్ కంటిన్యూ అవుతుంది. మరి మీరు కూడా చిన్నప్పుడు స్కూలింగ్లో మెమరబుల్ ఆగస్టు 15 సెలబ్రేషన్స్ గురించి? యా, అదే అంటే ఇంకా అందరికీ అవే సిమిలారిటీస్. అంటే పొద్దునే వైట్ అండ్ వైట్ వేసుకొని అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి, అది అయ్యాక ఇవన్నీ సింగింగ్ కాంపిటీషన్ కానీ అన్నీ అవుతాయి. సో లాస్ట్కి మళ్ళీ
అది ఏమంటారు స్వీట్ ఏదన్నా అది తినేసి వెళ్ళిపోవడం అంతే. సో యా. సో అప్పుడు కాంపిటీషన్స్లో పాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఆ కాంపిటీషన్లో పాడినవి ఏం గుర్తులేవు, కానీ నాకు ఇష్టమైన పాట పేట్రియాటిక్ సాంగ్. పాడండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. సూపర్ సూపర్ అంటే సూపర్, ఇక అంతే, నో వర్డ్స్ దానికి. అయితే మీకు ఎలా అంటే మీ ఫ్యామిలీలో కూడా సంగీత నేపథ్యం ఉందా? అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే అలా? లేదు, ఎవరికి లేదు. మా పేరెంట్స్కి సో నేను మా అన్నయ్య, నాకు అన్నయ్య ఉన్నారు, సో ఇద్దరం పాడతాము. సో మా ఇద్దరిని కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్లో జాయిన్ చేశారు. సో అలా మేమిద్దరం మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ అయింది. కానీ వాళ్ళకి ఇష్టం మ్యూజిక్ అంటే. సో అంటే ఎప్పుడు ఏ ఏజ్లో నేర్చుకున్నారు? నేను స్టార్ట్ చేసింది సో నేను నా 3rd స్టాండర్డ్, మా అన్నయ్య 4th, అలా చిన్నప్పుడు. ఓకే. అన్నయ్య కూడా పర్ఫార్మెన్సెస్ అవి చేస్తూ ఉంటారా? ఎందులో పార్టిసిపేట్ చేశారా? ఇప్పుడు చేయట్లేదా, అప్పట్లో చేశారు. ఓకే ఓకే. సో మీరు అనిరుద్ గారు, మీ ఆగస్టు 15 సెలబ్రేషన్స్ అంటే ఎప్పుడు జరిగాయి? అప్పుడు మీరు ఏమన్నా ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవి ఇచ్చారా? స్కూల్లో మోస్ట్లీ అంటే కంపల్సరీ పాడడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా లిస్ట్లో మీ పేరు ఉంటుందేమో. తప్పకుండా. అండ్ అంటే అందరం కలిసి కూడా వందే మాత్రం అండ్ జనగణమన అయితే కంపల్సరీ పాడతాం. ఆ రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ ముందు వందే మాత్రం అండ్ దెన్ చేసిన తర్వాత దెన్ జనగణమన. సో అవి ఉంటాయి. అండ్ ఆల్సో మాకు ఎలా ఉండేదంటే కైండ్ ఆఫ్ పిల్లలు దే యూస్ టు డ్రెస్ లైక్ చాచా నెహ్రూజీ లాగా, లేకపోతే గాంధీ గారి లాగా, భగత్ సింగ్ గారి లాగా. అలా నాకు ఇంకా గుర్తు, నేను సుభాష్ చంద్రబోస్ గారి లాగా ఒక పిక్ కూడా ఉంది నా చిన్నప్పుడు, నన్ను నాన్న వాళ్ళు రెడీ చేసి ఇది తీసుకెళ్ళినాయి. సో అవన్నీ గుర్తొస్తున్నాయి. మరి ఆ గుర్తులన్నీ కూడా మరోసారి మెమరైజ్ చేసుకుంటూ ఓ మంచి సాంగ్ పాడచ్చు కదా, పేట్రియాటిక్ సాంగ్. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా పాడవోయి భారతీయుడా స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరబాటోయి ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా ఆగకోయి భారతీయుడా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్. ఆ పాటలోనే ఉంటుంది, మనం ఎక్కడా కూడా ఆగకూడదు, తగ్గకూడదు. ఎస్ 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 డెఫినెట్గా. అంటే చాలా ఇన్స్పిరేషన్. అంటే ఎంతోమంది పోరాటం చేస్తే ఈరోజు మనం ఇక్కడ ఇలా కూర్చొని ఇంత ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. సో సూపర్. అమ్మ వాళ్ళు అంటే మీరు పాడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ మీ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు, సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో మీరు పర్ఫామ్ చేసినప్పుడు మీ పేరెంట్స్ ఎలాంటి హ్యాపీనెస్కి ఫీల్ అయ్యారు? స్పెషలీ తెలుగులో నేను అంటే వీళ్ళందరూ నా నిజం చెప్పాలంటే ఏజ్లో చిన్నవాళ్ళైనా నాకంటే ఉద్దండులు అనమాట. రియాలిటీ షోస్లో పాడడం కానీ, లేకపోతే నేను పాడింది 10 సంవత్సరాల క్రితం అండ్ టోటలీ టచ్ పోయింది. అండ్ అమ్మ వాళ్ళు కూడా నన్ను ఏమంటారు తెలుగు పాట పాడి చూసి కూడా చాలా ఏళ్ళు అయింది. సో వాళ్ళు దే ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎస్పెషల్ అంటే నా మాతృభాషలో నేను పాడినప్పుడు ఎవరికైనా అంతే సంతోషంగా ఉంటుంది, అంతే విధంగా ఉంటుంది. సో ఆ పరంగా దే ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ అప్లాస్ కూడా మంచిగా వచ్చింది, ఎస్పెషల్లీ ఆడిషన్ దానికి. అంటే అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే స్టడీస్ అన్నీ అండ్ ఆల్సో
అదంతా ఉండేసరికి సో ఇప్పుడు ఏమన్నా మీకు కష్టం అనిపిస్తుందా కొన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని పాడటము? మీరు చెప్తున్నారు కదా ఏజ్ లో అంటే తెలుగు చిన్నగా పాటలు ఉద్దడం. వినడం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, తెలిసిన భాష కాబట్టి వింటూ ఉంటాం, పాటలన్నీ తెలుస్తాయి. నేర్చుకోవడం అది కూడా చూడకుండా పాడడం అనేది అది పెద్ద టాస్క్ అన్నమాట. ఓకే, ఆ లిరిక్స్ అవన్నీ గుర్తు పెట్టుకొని ఎగ్జాక్ట్ గా శృతిలో పాడటం. ఓకే ఓకే. సో మీరు వల్లభ్ గారు స్కూల్లో ఏం చేసేవాళ్ళు మీరు? సో పొద్దున్నే లేచి వైట్ షర్ట్ ప్యాంట్ వేసుకొని. మీరే ఫ్యాన్సీ డ్రెస్ లో పార్టిసిపేట్ చేయలేదా? లేదా? పక్కా అది వేసుకొని వెళ్ళాలి స్కూల్కి. ఓకే. అండ్ ఇక్కడ ఇది నేషనల్ ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని ఫస్ట్ వెళ్ళి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లా కలిసేసి వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్తాను. అండ్ దాని తర్వాత అందరం ఇది ప్రేయర్కి అసెంబ్ల్ అవుతాము. అండ్ స్టార్టింగ్ అదే ఏమంటారు వందే మాత్రం అవన్నీ పాడిన తర్వాత నేను ఒక ఏమంటారు నేను చేస్తాను, నేను పక్కా చేస్తాను. యా. అండ్ దాని తర్వాత అది పరేడ్ జరిగేది ఇలా అంటాం కదా, డ్రమ్స్ కొట్టుతూ అది జరిగేది. అండ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ సెల్యూట్ కొడతాము. అండ్ దాని తర్వాత జనగణమన పాడతాము. ఓకే, తప్పలేదులే. ఓకే. సో అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్రెడ్ ఇచ్చేవాళ్ళు మాకు. ఆ బ్రెడ్ లైక్ ఎక్స్ట్రా కొన్ని తీసుకొని మా ఫ్రెండ్స్తో పాటు తినేసి 9th క్లాస్ వరకు ఇంటికి వెళ్ళాను. బట్ 10th కుదరలేదు నాకు, అక్కడే ఉండాల్సి వచ్చింది సాయంత్రం 7:30-8 వరకు ఎగ్జామ్స్ కాబట్టి. సో అలా 9th వరకు హ్యాపీగా ఉండేది. దాని తర్వాత 10th నుంచి అంతా మారిపోయిందా? సరే, అప్పుడు పాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయా? బెస్ట్ అప్పుడు ప్రైజెస్ కూడా ఇస్తారు కదా. పుణ్యభూమి నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జరిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఎంత అద్భుతమైన లిరిక్స్ కదా. అప్పుడు పాటలు రాసిన వారు కూడా ఆ దేశభక్తి వాళ్ళు ఎంతో ఫీల్ అయ్యి రాసిన ప్రతి పదం కూడా నిజంగా అజరామరం. ఏమంటారు? సో మీకు పర్సనల్గా ఎవరి పాటలు అంటే ఎక్కువ ఇష్టము? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎలాంటి పాటలు ఇష్టపడతారు? అంటే మెలోడీసా, ఫాస్టా, ఎలా? ఒక్క పాట అని కాదని, అంటే చాలానే ఉన్నాయి. ఎలాగా అంటే కొంచెం మెలోడీ అంటే నీకేది బాగా సెట్ అవుతుంది అనుకుంటావు? మెలోడీస్ పాడితే చాలా బాగుంటుంది అనుకుంటావా? ఆ సిచ్యువేషన్ బట్టి అంతే. అంటే ఇది నాకు సూట్ అయిపోతుంది అన్న ఒక్కటి అని లేదు. సో ఎప్పుడైనా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, దాన్ని పర్ఫామ్ చేసిన తర్వాత జడ్జెస్ ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేదనో, లేకపోతే ఇది కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఇది కాకుంటే వేరేదని అలాంటివి లేదు, కానీ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో అటు ఇటు అయినవి చెప్పారు. అంటే ఏదైనా చిన్నవి అటు ఇటు అయినా
మిస్టేక్స్ వచ్చినా అవి ఇలా జరిగాయి అని చెప్తారు. ఈ ముగ్గురులో బాగా కాంపిటీషన్ ఎవరు మీకు? కాంపిటీషన్ ఏమైనా ఫీల్ అవుతూ ఉంటారా అలాగా? ఎవరు బాగా టఫ్ మీకు అనిపిస్తుంది? అది ఒక్కొక్కరి పాటలు సెలెక్షన్ బట్టి కూడా ఉండొచ్చండి, పాడే విధానం బట్టి కూడా. అంటే అందరూ మంచిగా బాగా పాడతారు. సరే, అందరూ ఇప్పుడు వచ్చారు కదా, తప్పదు అలా చెప్తుంది. లేదు లేదు. సరే, అయితే మీరు చెప్పండి భరత్. సో మీరు ఇండియన్ తెలుగు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఇది ఇంకా బాగా పాడుంటే బాగుండేది అని జడ్జెస్ చెప్పినప్పుడు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అలాంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి అసలు? అంటే డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడు ఉండదు. లైక్ అంటే మనం ఎప్పుడు మనల్ని మనం బెటర్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాం. సో అలానే అంటే 100% బాగా పాడావు, పర్ఫెక్ట్గా పాడావు అనేది కూడా ఉండదు. ఎప్పుడు దేర్స్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో యా, అంటే లైక్ వాళ్ళు ఎప్పుడన్నా చెప్పినప్పుడు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు వీల్ వర్క్ ఆన్ ఇట్. నేనే కదా, అందరం కూడా దానిపైన వర్క్ చేసి నెక్స్ట్ సాంగ్ పాడేప్పటికీ అది ఆ పాయింట్ రాకుండా ఉండేలా చూసుకుంటాము. సో యా. సో అప్పుడు అంటే మీకుగా అనిపిస్తుందా, అంటే పాడేటప్పుడే తెలుస్తుందా, అరే నేను అనుకున్నట్టు ఇది నేను రీచ్ కాలేకపోతున్నానని? యా, కొన్ని పర్ఫార్మెన్స్ అలా కూడా ఉంటాయి. అంటే మనం ఒకటి మైండ్లో అనుకొని వెళ్తాము, కానీ అక్కడ మనం అనుకున్నంత పర్ఫెక్ట్గా లైక్ పర్ఫామ్ చేయలేకపోతాం కొన్ని సిచ్యువేషన్స్లో. అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మన పైన, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఎవ్రీ రౌండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా, ప్రతి స్కోర్ అనేది మనం చాలా ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు చెప్పండి అనిరుద్ గారు, మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీకు నచ్చిన పాటను పాడేటప్పుడు జడ్జెస్ నుంచి ఇంకొంచెం బాగా పాడుంటే బాగుండేది అని అట్లా? అలా అయితే ఇంతవరకు అవ్వలేదు. కానీ అంటే ఓవరాల్ సాంగ్ పరంగా అంటే నేను ఏదైనా ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేసినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు చెప్తారు, లైక్ అంటే ఇది చేయకుండా ఉంటే బాగుండేదేమో అని. సో పాట పరంగా ఎప్పుడు మీరు చేసే ప్రయోగాలు ఒక్కొక్కసారి మిస్. ఓకే, పాట పరంగా ఎప్పుడు అంటే ఏమంటారు అక్కడ ఇది పోయింది లేకపోతే ఫీల్ లేదు అన్నట్టు ఎప్పుడు అయితే రాలేదు. కానీ ఏదన్నా నేను కొత్తగా యాడ్ చేసినప్పుడు ఇది వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు చెప్తారు, లైక్ మేబీ అంటే ఇది ఇక్కడ కరెక్ట్ కాదేమో, ఇది ఏమంటారు ఈ ప్రయోగం కరెక్ట్ కాదేమో అన్నట్టు చెప్పారు. సో అవి నా ఎస్పెషల్లీ చిక్కుబుక్ రైలే పాటలో నాకు చెప్పారు. అంటే లాస్ట్లో కొంచెం దాన్ని ఫాస్ట్ పేస్ చేసి హమ్మ దీంట్లో చేయాలి అన్నప్పుడు మేబీ అది వాళ్లకు కొంచెం అంటే పాటతో జెల్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది అనమాట. ఓకే ఓకే. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేసినవి ఉన్నాయా? ఒకటి ఉంది, చెంచల సాంగ్ ఉంది, అది నన్నే చేరవచ్చే చెంచల. ఆ సాంగ్ లాస్ట్ అంటే అది కొంచెం వెనకాల డ్రమ్స్ అట్లా ఉంటాయి కదా. సో నేను లాస్ట్లో పాడుతున్నప్పుడు నేను డాన్స్ చేస్తాను. ఆ ఒక్కగాను ఒకతే నా గుండెల్లో నా నిండే. అక్కడ మైక్ ఇట్లా పట్టుకొని డాన్స్ చేయడం వల్ల బ్రెత్ వాయిస్ షేక్ అయ్యి బ్రెత్ సరిపోలేదు నాకు. అదొక్కటి చేయకపోయిందంటే నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను. అది చేయకపోయింటే ఆ పర్ఫార్మెన్స్ బాగుండేది. అండ్ ఈవెన్ జడ్జెస్ ఫెల్ ద సేమ్ థింగ్. అప్పుడు మార్క్స్ తగ్గాయా? సేమ్ ఎలా ఇచ్చారు? అది కొంచెం అంటే యాక్చువల్గా మార్క్స్ చెప్పరు, బట్ జడ్జెస్ వాళ్ళు రివ్యూస్ని బట్టి మనము అర్థమైంది నాకు. ఓకే. సో తర్వాత ఎప్పుడైనా అలాంటి ప్రయోగాలు చేశారా మరి? యాక్చువల్లీ దానికి ముందు ముక్కాబ్లా సాంగ్ పాడాను. దానికి చాలా మంచి అప్లాస్ వచ్చింది. డ్యాన్స్ చేశాను అండ్ పాడాను, లైక్ వాయిస్ చేంజ్ చేశాను. మేల్ వర్షన్ మేల్ వాయిస్లో పాడి అదే ముక్కాలా అని పాడి దాని తర్వాత లవక్ కాపలా అలా దానికి మంచి అప్లాస్ వచ్చింది, చాలా మంచి అప్లాస్ వచ్చింది అండ్ మంచి రీచ్ కూడా వచ్చింది. సో అలా ఎలాగా ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? మేల్ ఫీమేల్ రెండు వాయిస్ అంటే ఏమో అది వచ్చేసింది, బట్ అంతేనా? కొన్ని న్యాచురల్గా వచ్చేస్తుంటాయి కదా, అది అలా వచ్చేసింది. అండ్ అది ఆ పాట అలాంటి సాంగ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం. అది అంతవరకు పర్ఫామ్ చేయలేదు ఎప్పుడు ఆ సాంగ్. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తే అంటే టీవీ షోస్లో కానీ లేదా బయట ప్లాట్ఫామ్స్లో పాడుంటారు, బట్ ఆహాలో వస్తున్నటువంటి తెలుగు ఇండియన్ ఐడల్ ఫస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో అంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ మయమే అయిపోయింది. సో వాళ్ళు చూస్ చేసే దగ్గర నుంచి కూడా అంటే ఆడిషన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్లో సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు కదా. సో డిజిటల్ ప్లాట్ఫామ్ పైన పాడటము, ఇక్కడ వస్తున్నటువంటి ఆదరణ మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే దానిలో కూడా పాడున్నారు కదా.
చాలా బాగా అనిపిస్తుందండి. అంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పటి నుంచే జనాలందరిలోకి వెళ్ళడం అండ్ మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది డిజిటల్ ప్లాట్ఫామ్ పైన పర్ఫామ్ చేయడం అనేది? సో ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది వేరే షోస్తో కంపేర్ చేస్తే ఇట్స్ అ బిట్ డిఫరెంట్. సో దీనికి కొంచెం అంటే లైక్ ఎలా అంటే లైక్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా అంటే యుఎస్ నుంచి కానీ చూస్తూ మమ్మల్ని అంటే మాకు సపోర్ట్ చేస్తూ ఓటింగ్ మెయిన్ ఓటింగ్ అండ్ ఆల్. సో మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది అందరి నుంచి. అంటే ఇట్స్ అ బిట్ డిఫరెంట్ కంపేర్ టు లైక్ ఛానల్స్లో పాడడం, అంటే ఛానల్స్లో రావడం కన్నా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అంటే ఎప్పటికీ ఉంటాయి అవి. లైక్ ఇప్పుడు మనం ఆహా ఓపెన్ చేసి మళ్ళీ ఇండియన్ ఐడల్ సీజన్ 3 అంటే మళ్ళీ వస్తాయి అవన్నీ. సో ఆ ఒక్క అండ్ అది అడ్వాంటేజ్ అని కూడా అనొచ్చు, అది ఎప్పటికీ నిలిచిపోతాయి బేసికలీ. అలా మీకు ఓటీటీ త్రూ వచ్చినటువంటి అప్లాజ్లు ఏమైనా గుర్తున్నాయా కింద మీకు కామెంట్ సెక్షన్లో? దాంట్లో ఓటీటీలో కమెంట్ పెట్టినది అదే వాటికి సంబంధించి ఎప్పుడైనా తనని అడిగితే బాగుంటుంది. ఎందుకు తనకి తన ఫ్యాన్స్ ఎక్కువ. అవునా? సో అయితే ఎవరు మీ ఫ్యాన్ ఎవరు గుర్తున్నారా అంతమంది ఫ్యాన్స్లో? అంతమంది మెన్షన్ చేశారు తన గురించి. అంటే తన ఏదైనా పాట పెట్టినా లేకపోతే ఏదైనా ప్రోమో వేసి తన పాట లేకపోయినా వేరే కీర్తన ప్రోమో అని అడుగుతుంటారు అన్నమాట కింద. ఓకే ఓకే. సో తమన్ సార్ చూసి కూడా షోలో కూడా హీ మెన్షన్ ఇట్. తనకు వచ్చిన కామెంట్స్ ఏంటి ఇంతమంది పెడుతున్నారు కామెంట్స్ కీర్తన అని చెప్పారు. కీర్తన ఫ్యాన్స్ అసోసియేషన్ ఆల్రెడీ బయట ఫామ్ అయిపోయింది అనమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, అంటే వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్ ఉన్నా అండ్ సో థ్యాంక్ఫుల్. సో మరి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా తదుపరి పర్ఫార్మెన్స్లో ఉండాలి, టైటిల్కి దగ్గరగా ఉండాలి, ఈవెన్ టైటిల్ గెలుచుకోవాలని కూడా కోరుకుంటున్నాము. సో మీరు చెప్పండి, ఇలాంటి ప్లాట్ఫామ్స్ పైన ఆపర్చునిటీ రావటం అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ వాటికన్నా కూడా ఇది చాలా రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. యాక్చువల్లీ అది సర్ప్రైజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ ఛానల్లో రాకుండా ఓటీటీకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడడం అనేది, అది ఒక సింగింగ్ షో అన్నది దట్స్ యాక్చువల్లీ సో సర్ప్రైజింగ్. అండ్ ఇండియన్ ఐడల్ హ్యాస్ దట్, తెలుగు ఇండియన్ ఐడల్ ఎస్పెషల్లీ, అండ్ ఇండియన్ ఐడల్ బ్రాండ్ అనేది ఇట్ హ్యాస్ దట్. అండ్ ఒక స్పెషాలిటీ ఏం చెప్పాలి అని అంటే తెలుగు ఇండియన్ ఐడల్ గురించి, లైక్ ద ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ షోస్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక పాటలో మీ ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ఎత్తుకున్నా యూ విల్ గెట్ దట్ ఫ్రీడమ్ టు డూ ఇట్. అది వేరే ఏ షోస్లో మనకు అంతగా ఉండదు అండ్ ఆ ఫ్రీడమ్ ఇవ్వరు. సో ఇప్పుడు సింగర్స్ అందరూ ఇప్పుడు పాడిన పాట పాడడం అనేది క్లీన్గా పాడడం అదొక టాలెంట్. కానీ ఇప్పుడు మ్యూజిషియన్స్ కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు ఆ పాటకి ఏం కొత్తదాన్ని తెస్తున్నావు అన్నది ఎక్కువ చూస్తారు. సో ఆ పరంగా ఇండియన్ ఐడల్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. నేను దట్ ఈస్ ద యూనిక్నెస్ అని చెప్పొచ్చు ఇండియన్ ఐడల్ గురించి. ఓకే, మీరు? నిజంగానే సర్ప్రైజింగ్ అది. ఎందుకంటే తెలుగు ఇండియన్ ఐడల్ అనేది ఓటీటీలో వస్తుంది, వాళ్ళు దానికి వెళ్ళి చూడాలంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి వాళ్ళు దానికి. బట్ పైసా వసూలు కదా, మీ అందరి పర్ఫార్మెన్స్లో వింటుంటే పైసా వసూలు అంతే కదా, అది మీరు చెప్పాలనుకుంటున్నా. యా, అంటే మేము మా పర్ఫార్మెన్సెస్తో ఏమంటారు జనాలన్నీ అట్రాక్ట్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేయాలి, మ్యూజిషియన్స్, లైక్ మెయిన్ థింగ్ మ్యూజిషియన్స్ వాళ్ళని పక్కా మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అసలు దట్ ఈస్ ద అల్టిమేట్ సపోర్ట్. నేను చెప్పింది యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ సపోర్ట్ మ్యూజిషియన్ సపోర్ట్ లేకుండా, బ్యాండ్ సపోర్ట్ లేకుండా అసలు ఏం చేయలేము. సో వాళ్ళ సపోర్ట్ వాళ్ళది ఏమంటారు, అవకాశం ఇద్దాం పాపం. వాళ్ళు ఏం ప్లే చేసినా కానీ లైక్ పిన్ పాయింట్ ఉంటుంది, ఇట్లా వేలు పెట్టడానికి కూడా ఉండదు, ఎగ్జాక్ట్ దింపేస్తారు. అసలు ఒరిజినల్ ఎలా ఉందో అలా దింపేస్తారు. అండ్ వి ఫీల్ సో లక్కీ టు హ్యావ్ సచ్ అమేజింగ్. సరే, మ్యూజిషియన్ గురించి వచ్చింది కాబట్టి తమన్ గారి పాటల్లో మీ అందరి ఫేవరెట్ సాంగ్ ఒకటి అందరూ కలిసి పాడండి. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ఉంగురులు, నువ్వు నెట్టేస్తే అలా నిట్టుచవంటే నిష్ఠురపు విలవిలలు.
సామజవర గమన నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఎక్సలెంట్, చాలా బాగా పాడారు. అంటే మీరందరూ పాడుతుంటే కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది ఆ పాట. సో మనం మళ్ళీ ఆగస్టు 15 సెలబ్రేషన్స్కి వెనక్కి వెళ్దాము. మరి మన ప్రోగ్రామ్ని ముగించే ముందు అందరూ కలిసి జోష్తో ఒక మంచి పాట పాడు. వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా నీళ్ళు ఆంధ్రదేశమని నీవే చల్పిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా తరమారిన గుణమొక్కటే స్వరమారిన నీతొక్కటే మతమారిన పలుకొక్కటే విలుమారిన గురి ఒక్కటే దిశ మారిన వెలుగొక్కటే లయమారిన శృతి ఒక్కటే అరే ఇండియా అది ఒక్కటే లేరా. ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ముంది ముందంట ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట భారతం మనదేనురా ఈ సమతతో రుజువాయరా మన ప్రార్థనే విలువాయరా నీ జాతికై వెలిసిందిరా ఉపఖండమై వెలిగిందిరా దేశాలనే మరిపించరా ఈ మట్టిలే మన కలివిరా లేరా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మంచి మంచి పాటలు మా అందరి కోసం పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో మరింత రాణించాలి. మీ నుంచి మరిన్ని పర్ఫార్మెన్స్లు మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రేక్షకులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ అందరికీ వాళ్ళు ఓటింగ్ ద్వారా సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. ఫైనల్స్లో కూడా చూద్దాము. టైటిల్ విన్నర్స్గా కూడా మీ పేర్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ పార్టిసిపెంట్స్తో 15 ఆగస్టు వేడుకలు. చూస్తూనే ఉండండి 10 TV.